నమస్తే, వెల్కమ్ టు జీటీ మీడియా. నేను మీ అంజీ. నాగర్ కర్నూలు జిల్లా గగల్పల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. స్థానిక ఎలక్షన్స్ వచ్చినాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఎక్కడ చూసినా జోరుగా సాగుతూ ఉంది ప్రచారాలు. మరి ఇక్కడ నుంచి ఈ ఊర్లో ఏం చేయబోతున్నారు, గతంలో ఎట్లుండే, ప్రస్తుతం ఎట్లుంది ఈ 2 ఏళ్ళలో, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఇవన్నీ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు మీ గ్రామంలో సర్పంచ్గా నిలబడ్డారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీరు గెలిస్తే? ఫస్ట్ గెలిస్తే ఇవన్నీ ఆపతులు సంపతులు, ఈ రోడ్లు బాగాలేకపోతే అన్ని బాగా చేస్తాము. ఎవరికైనా ఆపదలు అయితే సంపతులు అయితే చూస్తాము. ఎవరికి హాస్పిటల్ పోటీ ఆపదలు సంపతులు నైట్ పగలు అనకుండా నా భర్త చంద్రయ్య చేస్తాడు. మొత్తం రోడ్లు మంచి చేస్తాడు. మురి కాలువలు అవన్నీ మంచి చేపిస్తాము. ఇండ్లు బాగాలేకపోతే ఇండ్లు చేపిస్తాము. అన్న మీరు చెప్పండి, ఏం చేయబోతున్నారు? ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉంది. 10 ఏళ్లలో ఏం జరిగింది గగల్పల్లి గ్రామానికి? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 2 ఏళ్ల నుంచి ఇప్పుడు పెట్టినారు స్థానిక ఎలక్షన్స్. ఈ 2 ఏళ్ల ఎట్లా ఉంది పరిస్థితి? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఏం లేదు సార్, నేను గగ్గలపల్లి, నా పేరు ఎల్లకొండ చంద్రయ్య. నేను బీఆర్ఎస్ పార్టీ మా కార్యకర్తను. పోయిన 5 ఏళ్లలో ఉప సర్పంచ్ చేసిన. ఆ ఉప సర్పంచ్ టైంలో మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది. ఆ ప్రభుత్వంలో చాలా వర్కులు వచ్చినాయి, చాలా పనులు చేసిన. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, లైట్లు, స్ట్రీట్ లైట్లు కానీ, ఊర్లో ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ హాస్పిటల్ అయినా మొత్తానికి వాళ్ళ వెంట నేను ఉన్నా. ప్రతి ఒక్కరికి నేను అడుగు అడుగున అన్న అని పిలిస్తే నేను ఉరికినా, తమ్ముడు రా అంటే ఉరికినా. ప్రతి విషయంలో నేను మన మర్రి సారు ప్రోత్సాహంతో సార్ వెంట ఉండి, సారు అడుగుజాడలు నడుచుకుంటూ ఈ గత 5 ఏళ్ళు నా చేతనైనంత వరకు సాయం ఊరికి సేవ చేసిన. ఎలాంటి ఉన్న ఊరును ఒక విధంగా చేసిన. మా ఊళ్ళో ఉండే ఒక్కటి కూడా మురికి కాలువ లేవు. ఇప్పుడు అన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయించిన. కన్నమ్మ కష్టాలు పడి ఎస్సీ కాలనీ మొత్తం మునిగిపోతున్నది. ఒకప్పుడు వాన వచ్చిందంటే టోటల్ గా ఈ ఎస్సీ కాలనీ మొత్తం మునిగిపోతుండే, కింది సైడ్ రోడ్ సైడ్. అది లేకుండా నేను దాన్ని నిర్మూలించిన. నీళ్ళు అనేది నిల్వవు. ఇప్పుడు టోటల్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెద్ద మోరి వేయించిన. అది ఓన్లీ మన మరి సార్ ప్రోత్సాహంతోనే చేయించడం జరిగింది. ఇంకోటి, కేసీఆర్ టైంలో గ్రామం గాని తెలంగాణ గాని సస్యశ్యామలంగా వర్ధిల్లింది. ఎందుకంటే సారు ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క కార్యక్రమం, ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధి పనులు అనేది సారు నుండి చాలా జరిగినాయి. ఏ విషయం చేసినా సారు ప్రతి ఒక్కటి ఆలోచనతోని రైతులకు మెయిన్, రైతులను ప్రతి అడుగు అడుగున వాళ్ళని ఆదుకుంటూ ఉంటుండే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళ ఇప్పటికి ఎలాంటి అభివృద్ధి లేదు. మా ఊళ్ళో ఒక రోడ్డు లేదు, ఒక సీసీ రోడ్ లేదు, ఒక లైట్ లేదు, ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, ఎలాంటి వర్కులు జరగలేదు. వచ్చిందంటే ఒకటే, వాళ్ళు ఎక్కడ తిరుగుతారో ఏం చేస్తారో ఎవరికి తెలుస్తలేదు. పనులు అయితే ఏం జరుగుతలేవు. యూరియా కొరకి రైతులు అల్లాడారు. ఈ ప్రభుత్వంలో ఎలాంటి డెవలప్ అయితే లేదు. కాకపోతే నా విజ్ఞప్తి ఏంటంటే, గత 5 ఏళ్ళు 10 ఏళ్ళు బీఆర్ఎస్ హయాంలో రైతులు కానీ, జనాలు కానీ, ముసలోళ్ళు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, ఇవన్నీ కేసీఆర్ హయాంలో జరిగినవి చాలా మంచిగా అనేవి. ఈయన 2000 ఇచ్చినట్టు 4000 అన్నా 4000 లేవు, 6000 ఇస్తాను 6000 లేవు, 2500 మహిళలు లేవు, దళిత బంధు లేదు, బీసీ బంధు లేదు, ఏ వర్క్ లేవు. ఓన్లీ వచ్చిండు, నేను అన్ని చేస్తా, అన్ని హామీలు 420 హామీలు ఇచ్చిండు, 420కే వదిలేసిండు. కాబట్టి దయచేసి ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్కి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ వస్తుంది. అంతవరకు దగ్గర ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ తోని ఓపిక బట్టి ఉండాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ను ఇంకా ఈ 5 ఏళ్ళు బరాబర్ చేయాల్సిందే. అంతవరకు రైతులందరూ కడుపులో పెట్టుకొని వెయిట్ చేస్తారు సార్ కొరకు, కేసీఆర్ సార్ కొరకు. ఇంకొకటి, మేము మా గ్రామం తరఫున మేము సర్పంచ్ మా భార్య లక్ష్మిని నిలబెడుతున్నా. ఒకవేళ నేను గెలిస్తే పోయిన 5 ఏళ్ల కన్నా ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తానని నేను మాటిస్తున్నా. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా 24 గంటల్లో నేను వాళ్ళ ఇంటి ముందర ఉంటా. కొట్లాట కానీ, వాళ్ళ ఇంటి సమస్య కానీ, హాస్పిటల్ కానీ, లేదంటే ఏదన్నా భూమి పంచాయతీ కానీ, ఏ విషయం ఉన్నా నేను ముందర ఉంటా. అందరికన్నా నేను అందరికి ముందర ఉండి నా భార్య సర్పంచ్ని గెలిపిస్తే ఈ అన్ని పనులు చేసి ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తానని మాటిస్తున్నా. అలాగే ఊళ్ళో ఒక గ్రంథాలయం లేదు. ఇంకొకటి, నేను నా మనస్ఫూర్తిగా నేను ఒకటి చేయాలనుకుంటున్నా, తప్ప తెలియదు. మన ఊర్లో ఏ ఆపద వచ్చినా నా సొంతం కారు ఉంది. ఆ కారును 108 లాక
అందరికి సాయం చేసే విధంగా నేను హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్కరికి ఏం ఆపద వచ్చినా హైదరాబాద్ పోయినా నా కారు తీసుకొని పోవచ్చు ఫ్రీగా. ఆపదలు వస్తే ఏమైనా జరగడానికి జరిగితే బరాబర్ నా కార్ తీసుకుపోవచ్చు. ఆ విధంగా నేను సాయం చేయడానికి నేను ముందుకు రెడీ అయినా. ఇంకొకటి నా చేతనైనంత వరకు ఊరుకు పోయినా, అది 5 ఏళ్ళు చేసినా ఇప్పుడు కూడా బరాబర్గా పోయినసారి కన్నా ఇప్పుడు డబల్ వంతు చేస్తా. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు ఉప సర్పంచ్ ఉన్నప్పుడే చేసిన, ఇప్పుడు సర్పంచ్ అయినప్పుడు మా భార్య సర్పంచ్ అయింది అనుకో, ఇంకా నేను ఊరికి ఇంకా పెద్ద డెవలప్ చేస్తా. ప్రతి ఒక్కరు నాకు ఒక్కటే సంపాదన ఆలోచన లేదు, ప్రతి ఒక్కరిని మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి. మాది ఉమ్మడి కుటుంబం, మా ఉమ్మడి కుటుంబంలో అక్కడ అన్నదమ్ములు అందరూ ఉండాలి, అందరు ఊరు మంచిగా ఉండాలని కోరుకుంటా. కాబట్టి నా భార్యకు ఓటు ప్రతి అమూల్యమైన ఓటేసి నా భార్యను గెలిపిస్తే నేను ఈ ఊరికి సేవ చేయడానికి వచ్చి చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. మాజీ సర్పంచ్ ఎల్లకొండ చంద్రయ్య గారు ఇంతవరకు 5 ఏళ్ళు పరిపాలన చేసిండు. ఆయన చేసిన దినాలు బాగా చాలా మంచిగా ఉన్నది. ప్రతి ఒక్కరికి ఆమె ఏది అయినా ఆపత్తి కలిగితే పొద్దున్నే లేచి భార్య పక్క నుంచి లేచిపోయి అందరినీ ఏడుకున్నాడు. అందువలన ఇప్పుడు మనం ఎల్లకొండ లక్ష్మిని సర్పంచ్ గా గెలిపిస్తే అతడు మనకు చేసే పనులు ఏంటో తర్వాత తెలుస్తుంది. మనం ఇప్పుడు ఎవరు మనకు ముందుకు రారు, చెయ్యరు. ఏమైనా జ్వరం వస్తే వాడు పక్కకు మూతి బట్టలు కట్టుకొని దూరం పోతారు మా ఊళ్ళో నాయకులు. వీడు మా చంద్రయ్య అనేటువంటి పొద్దుగాల లేచి భార్య పిల్లలు ఇడిచిపెట్టి ప్రజాసేవ చేస్తున్నాడు. అందుకు మనం ఆయనకు అలా ఎల్లకొండ లక్ష్మమ్మకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. నా పేరు రవీందర్, అది గగ్గలపల్లి గ్రామం. భార్య ఇప్పుడు మాజీ ఉప సర్పంచ్ చంద్రయ్య గారు ఉన్నారు. వాళ్ళ తరపుకెళ్ళి నేను అంటే మాజీ సర్పంచ్ గారు బలపరిచిన అభ్యర్థిగా 10వ వార్డు నుంచి గగ్గలపల్లి గ్రామం నుంచి పోటీ చేస్తున్నాను. నాకు గుర్తు స్టూల్ గుర్తు. మా సర్పంచ్ గా అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్ష్మణ్ గారి గుర్తు ఉంగరం గుర్తు. అయితే గత 5 సంవత్సరాలు అంటే నేను ఒక సొసైటీలో పనిచేస్తున్నాను. అంటే ఒక కమిషన్ గవర్నమెంట్ సంస్థ కింద పనిచేస్తున్నా. మన 2 నెలలకు రావద్దు అయినా కూడా నేను మా రిలేషన్ అయినప్పటికీ కూడా నేను ఆయన తప్పు అంటే తప్పులాగానే మాట్లాడతాడు, తప్పులాగానే మాట్లాడతాడు. ఒకవేళ నిజం ఏదంటే ఆ నిజాన్ని మాత్రమే తీసుకొచ్చి బయట పెడతాడు. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో మనం చూసుకుంటున్నాం, పక్కన ఎవడన్నా పడితే కూడా లేపేలేని పరిస్థితి కూడా ఉంటాడు. అలాంటిది ఆయన ఆ విధంగా ఉండకుండా ప్రతి ఒక్కరి సమస్య తన సమస్య మీనేసుకొని తన భుజాల పైన వేసుకొని గ్రామం కోసం వెళ్ళాలంటే 24x అంటే మన 108 ఎట్లా పనిచేస్తా ఆయన ఆ విధంగా పనిచేస్తాడు. ఈవెన్ పోలీస్ స్టేషన్ లో కానీ, లేకపోతే బయట పెద్ద మనుషులు కానీ, ఎమ్మెల్యే ద్వారా కానీ, లేకపోతే ఎంపీ లెవెల్ కానీ, మంత్రి లెవెల్ కానీ డైరెక్ట్ గా ఏమంటారు సెక్రటరీ అంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే విధంగా, అది ఫోన్ ద్వారా కావచ్చు, లేకపోతే ఆయననే పర్సనల్ వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ యొక్క సమస్యలను ఏమంటారు అక్కడ ఉండి దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్క ఇంతకుముందు కూడా గత 5 సంవత్సరాల నుంచి ఆయన అదే విధంగా పనిచేస్తున్నాడు. బట్ ఏమైందంటే కొంతమంది ఇప్పుడు తప్పన్నప్పుడు ఒకరు తప్పు జరిగి ఒక అన్యాయం జరుగుతుంది, చెప్పేవాళ్ళు కూడా వ్యతిరేకంగా చెప్తారు. మనం అవన్నీ పట్టించుకోకుండా మన పార్టీని ఏమంటారు మన బీఆర్ఎస్కి వెళ్ళి ఎమ్మెల్యే సార్ బలపరిచింది కాబట్టి అదే విధంగా మనం ఆయన మార్గంలో నడుచుకుంటూ కేసీఆర్ గారి మార్గదర్శనంలోనే ఉంటూ సార్ ఏ విధంగా అయితే మనకు గత 5 ఏళ్లలో అన్ని హామీలు ఇచ్చి పథకాలు అప్పుడు వచ్చిన బిల్స్ కూడా ఇప్పుడు లేవు. అప్పుడున్న ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఆయన కోరిక మెయిన్ ఏంది, గ్రామంలో లైబ్రరీ లేదు, గ్రామంలో లైబ్రరీ లేదు. చదువుకున్న పిల్లలు ఏమంటారు అస్తవ్యస్తంగా అటు ఇటు ఇప్పుడు డ్రగ్స్ అవన్నీ అనుకుంటారు. కానీ ఆయన సొంత పిల్లలని చూడకుండా బయట వీళ్ళు అంటే ఇప్పుడు మన కామన్ ఓసీల పిల్లలు కానీ బీసీ పిల్లలు కానీ ఇట్లా చేస్తుంటారు. అంటే వాళ్ళ పిల్లలకు వాళ్ళని ట్రీట్ చేసి ఇట్లా కాదు బిడ్డ, ఇట్లా కాదు, ఇట్లా ఉండాలి, ఇట్లుంటే మనం మంచిగా ఉంటుంది అనే విధంగా అంటే గ్రామ పండుగలు కానీ లేకపోతే ఏమంటారు ఏమన్నా ఇప్పుడు మనం జరుపుకుంటాం ఏది గవర్నమెంట్ పండుగలు ఉంటాయి కదా, ఇప్పుడు గాంధీ జయంతి కానీ అంబేద్కర్ కానీ అవన్నీ ఆయన ముందలుండి అంటే. పేరు ఎల్లకొండ బాలయ్య, మా నాయన పేరు బుడ్డనయ్య. మా తమ్ముడైన ఎల్లకొండ చంద్రయ్య గారి భార్య లక్ష్మి ఈ ఉంగరం గుర్తుకు సర్పంచ్గా మన గగ్గలపల్లి గ్రామంలో పోటీ చేస్తున్నారు. అనేక మంది కూడా ఈ పోటీకి చాలా మంది ఉన్నారు. 2019 నుంచి 2022 డిసెంబర్ మరియు మార్చి వరకు కరోనా ఉన్నది. మన మొత్తం తెలంగాణనే కాదు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఉన్నది. అప్పుడు ఎనీ టైం ఎవరు ఫోన్ చేసినా చంద్రి కానీ నేను కానీ నిమ్స్ కానీ ఉస్మానియా కానీ ప్రతి ఒక్క హాస్పిటల్కు నేను కూడా వెళ్ళాను. నేను కూడా డ్యూటీ చేసుకునేటోని. ఆయన కూడా అన్న ఇట్లా రమ్మంటే ఊరు వాళ్ళు వచ్చిన నేను వెళ్ళేవాడిని. ఇప్పుడు అతని ముఖము చూసి మంచి పనులు చేసిండా చేయలేదా మీకు తెలుసు ఊరు వాళ్ళకు. తర్వాత అతను ఆయన నెంబరు నా ఒక్కరితోటి కాదు, మనం సుమారు ఒక 5-6 వేల మందితో ఉంది. దయచేసి మా మరదల్ని గెలిపించి ఊరిని ఇంతకన్నా ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను.